గురక అసలు ఎప్పుడు వస్తది? గురక ఎందుకు వస్తది అంటే, మనకి ముక్కు నుంచి గాలి తీసుకునే అంటే లంగ్స్ వరకు ఈ ఎయిర్‌వే మధ్యలో ఎక్కడ అబ్‌స్ట్రక్షన్ ఉన్నా సరే, ఫిజికల్‌గా ఏమన్నా అబ్‌స్ట్రక్షన్ అంటే ఏమన్నా అడ్డంగా ఉండడం, గాలి పోవడానికి అట్లా అడ్డుగా ఉన్నప్పుడు గురక అనేది వస్తది. సో, నార్మల్‌గా పడుకున్నప్పుడు ఏంటి అంటే, మనం మొత్తం బాడీ అంతా రిలాక్స్ అయితది కాబట్టి, ఈ ఓరల్ క్యావిటీ అంటే నోట్లో చిన్న నాలుక గాని, చిన్న నాలుక చుట్టూ ఉన్న మజిల్స్ గాని అవన్నీ రిలాక్స్ అయిపోయి ఫాల్ అయిపోతాయన్నమాట వెనక్కి. దాంతో పాటు టంగ్ కూడా వెనక్కి ఫాల్ అయితది. ఎప్పుడైతే ఇలా వెనక్కి పడిపోతాయో ఈ నోట్లో మనకి గాలి వెళ్ళేటప్పుడు స్పేస్ అనేది తక్కువ అయిపోతది. దానివల్ల మనం ఆటోమేటిక్‌గా మౌత్ బ్రీతింగ్ నోటితో గాలి తీసుకుంటాం అనమాట. ఇన్వాలంటరీగా నిద్రలో. మనకి ఆక్సిజన్ వెళ్ళాలి కాబట్టి, ఆక్సిజన్ మనకి నెసెసరీ కాబట్టి నోటితో తెలియకుండానే గాలి తీసుకుంటాం. సో, ఇట్లా ఎప్పుడైతే మనం నోటితో సౌండ్స్ చేస్తామో దిస్ ఈజ్ హౌ ఈ విధంగా గురక అనేది ఆ సౌండ్ అనేది బయటకొస్తదనమాట.